ప్రపంచం వేగంగా మారుతుంది. అలాగే మనం ఆహారాన్ని పండించే విధానం కూడా అంతే వేగంగా మారుతుంది. ప్రతిరోజు ఆహార ఉత్పత్తులు వాడేవారు పెరిగిపోతున్నారు, కానీ వ్యవసాయం చేసేవారు చాలా తగ్గిపోతున్నారు. వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, కానీ సవాళ్లు తలెత్తిన చోట ఆవిష్కరణలు మొదలవుతాయి. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు జరిగాయి, వాటిని వ్యవసాయం కోసం ఎలా ఉపయోగిస్తున్నారు, సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్ నుండి రోబోటిక్ హార్వెస్టర్ వరకు ఈ హైటెక్ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం చేసే తీరును ఎలా మారుస్తున్నాయో అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఫార్మ్ బాట్ జెనసిస్. ఈ స్మార్ట్ యుగంలో వ్యవసాయం విప్లవాత్మకమైన అప్గ్రేడ్ అవుతున్న సమయంలో ఇంటి పెరట్లో చిన్న తోటలు వేయాలనుకున్న వారి దగ్గర నుంచి చిన్న తరహా రైతుల వరకు సొంతంగా ఆహారాన్ని పండించుకోవాలని కలలుగని ఎవరికైనా ఒక గేమ్ చేంజర్ లాంటిది ఈ ఫార్మ్ బాట్ జెనసిస్. ఈ ఆల్ ఇన్ వన్ ఆటోనోమస్ మిషన్ అన్నింటినీ చేస్తుంది. నాటడం, నీరు పోయడం మరియు కలుపు తీయడం కూడా అన్నీ ఖచ్చితంగా సమర్థవంతంగా చేయగలుగుతుంది. విత్తనాలను ఇంజెక్ట్ చేయడం దగ్గర నుంచి మొక్కలకు నీరు పెట్టడం లేదా మట్టితో కప్పడం వంటి పనులు ఖచ్చితమైన సమయంలో చేయగలదు. ఈ మెషిన్లో ఉన్న ఇంకో ఆకట్టుకునే విషయం ఏంటంటే కలుపు మొక్కల పెరుగుదలను గురించి వాటిని తొలగించడానికి దీంట్లో ఉన్న కెమెరా సహాయపడుతుంది. ఏ పంట వేసామో దాని మ్యాప్లో స్టోర్ అయి ఉన్న మొక్కల డేటాతో చెక్ చేసుకుని ఆ పంటకు సంబంధం లేని కలుపు మొక్కల్ని వేరిపారేస్తుంది. ఈ మెషిన్ని ఆపరేట్ చేయడానికి మీకు పంటల గురించి నాలెడ్జ్ ఉండడం అవసరం లేదు. దీని యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పేజ్ ఇంటర్ఫేస్లో మీరు ఏ మొక్కలు నాటాలనుకుంటున్నారో దాని డిజిటల్ అగ్రికల్చర్ మ్యాప్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఆన్లైన్ క్రాప్ డేటాబేస్ అయిన ఓపెన్ ఫార్మ్ సహాయంతో ఫార్మ్ బాట్ ఆదర్శవంతమైన మొక్కలు నాటే ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రతి పంట పరిమాణం అలాగే దాని అవసరాలకు అనుగుణంగా దాని మ్యాప్ని తయారు చేసుకుంటుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించుకోవడం అన్ని పనులు ఈ మెషిన్ ద్వారా చేయబడతాయి. మన అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతుందో ఈ మెషిన్ని చూస్తే అర్థమవుతుంది. యాగ్జీడ్స్ యాగ్బాట్. మన సాంప్రదాయ వ్యవసాయంలో ఖచ్చితత్వాన్ని మరియు స్థిరత్వాన్ని కలిపి రూపొందించబడిన పూర్తిగా ఆటోమేటిక్ రోబోటిక్ ట్రాక్టర్ అయిన ఈ యాగ్జీడ్స్ యాగ్బాట్ ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఇది కేవలం ఒక ట్రాక్టర్ కాదు, ఇది మోడర్న్ సాఫ్ట్వేర్తో నడిచే అధునాతన ఇంజిన్. యాగ్జీడ్స్ యొక్క క్లౌడ్ బేస్డ్ ప్లానింగ్ సహాయంతో వ్యవసాయ భూములను సరిగ్గా మ్యాప్ చేసుకుని దానికి అనుగుణంగా సులభంగా వ్యవసాయం పనులను చేస్తుంది. ఈ యాగ్బోట్ ఎంత స్మార్టో అంత పవర్ఫుల్ కూడా. దీని వెనుక భాగంలో 8 టన్నుల లింకేజీ లాగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో 3 టన్నుల బరువు లేపే లిఫ్ట్ సామర్థ్యం దీని సొంతం. మన దగ్గర ఉన్న వ్యవసాయ పనిముట్లతో కూడా ఇది సజావుగా పనిచేయగలదు. ఇందులో ట్రాక్ వెడల్పుని అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దీనిలోని హైడ్రాలిక్ లోడ్ సెన్సింగ్ పరికరంతో ఎలాంటి వ్యవసాయ భూమిలోనైనా ఇది పనిచేయగలదు. అంతేకాకుండా దీని టెక్నాలజీ ప్రమాదాన్ని గుర్తించగలదు, అడ్డంకులను నివారించగలదు మరియు రియల్ టైమ్ కైనెటిక్ స్టీరింగ్ టెక్నాలజీతో సేఫ్గా మరియు యాక్యురసీగా పనిచేయగలదు. అగ్రికల్చర్ ఫార్మింగ్ యొక్క భవిష్యత్తును సమర్థవంతంగా, స్థిరంగా మరియు తెలివిగా మెషిన్స్తో పనిచేయగలము అనే దాన్ని ఈ యాగ్బాట్ రుజువు చేస్తుంది. యాగ్రోబాట్ ఈ సిరీస్. స్ట్రాబెరీస్ వ్యవసాయం చాలా కాలంగా మాన్యువల్ లేబర్పై ఆధారపడి ఉంది, కానీ స్ట్రాబెరీస్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక రోబోటిక్ హార్వెస్టర్ అయిన యాగ్రోబాట్ ఈ సిరీస్తో అది మారబోతుంది. ఈ స్పానిష్ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది, ఇంకా అద్భుతమైన ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. దీని బాడీకి అమర్చిన 24 ఇండిపెండెంట్ ఆర్మ్స్ సహాయంతో, ఇంకా ప్రతి ఆర్మ్కి అమర్చిన కెమెరా సహాయంతో ప్రతి స్ట్రాబెర్రీని పండిందా లేదా అని రియల్ టైంలో అంచనా వేసుకొని ఓన్లీ బెస్ట్ ఫ్రూట్ని హార్వెస్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటాయి. అది కూడా మొక్కకు ఎలాంటి నష్టం కలగకుండా. వ్యవసాయ రంగంలో కార్మికుల కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న తరుణంలో యాగ్రోబాట్ ఈ సిరీస్ స్ట్రాబెరీస్ వ్యవసాయంలో ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. నాణ్యతను కాపాడుకుంటూ రైతులు తమ వ్యవసాయంలో ముందుకు వెళ్ళేలాగా సహాయపడుతుంది. ఇది కేవలం ఒక మెషిన్ కాదు, ఇది ఇన్నోవేషన్ పరంగా ఒక లైఫ్ లైన్ లాంటిది. ఫార్మ్ డ్రాయిడ్ FD20. ఇది వ్యవసాయంలో ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది. ఇది పూర్తిగా ఆటోనోమస్ రోబోటిక్ మెషిన్. ఈ మెషిన్ విత్తనాలు నాటడంలో ఖచ్చితత్వాన్ని మరియు వ్యవసాయ రంగంలో ఒక కొత్త నాందిని పలుకుతోంది. అధునాతన GPS టెక్నాలజీ సాయంతో ఈ మెషిన్ విత్తనాలని ఖచ్చితత్వంతో విత్తడానికి తయారు చేయబడింది. దీని టెక్నాలజీ ఇంతటితో ఆగిపోదు. పంటలు మొలకెత్తక ముందే కలుపు తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది కెమెరాలపై, సెన్సార్లపై ఆధారపడడాన్ని తక్కువ చేసి కలుపు మొక్కలను మొలకెత్తక ముందే మట్టిలో నుండి తీయగలదు. పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడిచే ఈ మెషిన్కి అమర్చబడిన సోలార్ ప్యానెల్ సాయంతో రోజుకి 24 గంటలు పనిచేయడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయగలదు. మాన్యువల్ లేబర్ మరియు రాసాయనిక కలుపు మందులపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా ఇది వ్యవసాయ ఖర్చును తగ్గించడమే కాకుండా పంటలను పండించడానికి మరింత పర్యావరణ అనుకూల మార్గాన్ని
ప్రోత్సహిస్తుంది. DJI Agros T30 ఆవిష్కరణ విషయానికి వస్తే కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్లో DJI పేరు చాలా వినిపిస్తుంది. వారి ఇన్నోవేషన్స్లో ఒకటైన Agros T30 కంపెనీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తుంది. ఈ 40 లీటర్ల కెపాసిటీ కలిగిన అగ్రికల్చర్ డ్రోన్ మోడల్ అగ్రికల్చర్ టెక్నాలజీ యొక్క అద్భుతం. గంటకి 40 ఎకరాల వరకు స్ప్రే చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. సామర్థ్యం మరియు ఖచ్చితత్వం కలిగిన డ్రోన్ ఇది. రైతులు తమ పొలాలను నిర్వహించే తీరును మార్చేయగలదు. ఈ T30 కేవలం స్ప్రే చేయడమే కాకుండా అంతకంటే ఎక్కువ పనిచేస్తుంది. DJI యొక్క స్మార్ట్ అగ్రికల్చర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉపయోగించి రైతులు తమ భూమిని మ్యాప్ చేసుకోవచ్చు. ఏ మార్గంలో ఈ డ్రోన్ వెళ్ళాలో అనే రూట్ మ్యాప్ కూడా చేయవచ్చు. డ్యూయల్ FPI కెమెరాలు ముందు మరియు వెనుక వ్యూస్ని అందిస్తాయి. ఆ విధంగా రైతులు దాని పనితీరును రియల్ టైంలో చూసే వీలు కల్పిస్తుంది. T30కి అమర్చబడిన సర్చ్ లైట్ కారణంగా రాత్రి కూడా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ డ్రోన్ చాలా అక్యురసీతో పనిచేస్తుంది. దాని డేటా డ్రివెన్ అప్రోచ్ విధానంతో ఈ డ్రోన్ ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది, అలాగే పంట దిగుబడిని కూడా పెంచుతుంది. డీనో పెద్ద ఎత్తున కూరగాయల పంటలను పండించే రైతులకు డీనో ఒక గేమ్ చేంజర్ లాంటిది. నియో టెక్నాలజీస్ నిర్మించిన ఈ రోబోట్ పూర్తి విద్యుత్ సాయంతో నడుస్తూ పంటలోని కలుపు మొక్కలను ఖచ్చితత్వంతో తీయగలదు. అధునాతన RTK GPS మరియు సెన్సార్స్ను ఉపయోగించి డీనో అద్భుతమైన ఖచ్చితత్వంతో పంట వరుసలను గుర్తిస్తూ మొక్కలకు ఎలాంటి నష్టం కలిగించకుండా వీలైనంత దగ్గరగా కలుపు తీయడానికి దాని సాధనాలను మార్గనిర్దేశం చేయగలదు. దీని యొక్క ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్ అది స్థిరంగా పనిచేయడానికి నిర్ధారిస్తుంది. ఒకే ఛార్జ్పై 6 నుండి 8 గంటలు నడుస్తుంది. ఎలాంటి సవాల్తో కూడిన నేల పరిస్థితులైనా నావిగేట్ చేసుకుంటూ ఒకేసారి 2-3 రకాల సాధనాలను ఉపయోగించి ఖచ్చితత్వంతో పనిచేసి నాణ్యమైన ఫలితాలను అందిస్తుంది. టెడ్ ద్రాక్ష తోటలో చాలా సవాళ్లు ఉంటాయి. వాటికి సమాధానంగా నియో టెక్నాలజీస్ తయారు చేసిన ఈ మెషిన్ టెడ్. ఇది ప్రత్యేకంగా ద్రాక్ష తోటల కోసం రూపొందించబడింది. 100% ఎలక్ట్రికల్ మరియు అధిక క్లియరెన్స్ కలిగిన కలుపు తీసే రోబోట్. టెడ్ అనేది మెకానికల్గా కలుపు తీయట వంటి శ్రమతో కూడిన పనిని నిర్వహించడానికి తయారు చేయబడింది. కలుపు మందులను నివారిస్తూ పర్యావరణాన్ని కాపాడే అనుకూల విధానంతో తయారు చేయబడిన రోబోటిక్ యంత్రం ఇది లిథియం బ్యాటరీతో పనిచేస్తుంది. టెడ్ ద్రాక్ష తోటలలో ఖచ్చితత్వంగా పనిచేస్తుంది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వరుసలను నావిగేట్ చేసుకుంటూ కదులుతుంది. దీని సాధనాలను ఖచ్చితమైన పనిని నిర్ధారిస్తూ హెక్టార్కి 2.5 గంటల సగటు ఆపరేటింగ్ వేగం సామర్థ్యంతో ఖచ్చితమైన పనిని సాధిస్తుంది. రసాయనాల అవసరాన్ని తగ్గించడంతో పాటు టెడ్ కార్మికుల కొరతను కూడా పరిష్కరిస్తుంది. ఇది ఆధునిక ద్రాక్ష సాగుకి కీలకమైన సాధనంగా మారబోతోంది. జాన్ డియర్స్ ఆటోనమస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్. వ్యవసాయ ఆవిష్కరణకు పేరుగాంచిన జాన్ డియర్స్ మరోసారి దాని ఆటోనమస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్తో మరో పెద్ద ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ తయారవుతున్న నమూనా ఒక పవర్ హౌస్ లాంటిది. ఇది అద్భుతమైన 680 హార్స్ పవర్కు సమానమైన 500 కిలోవాట్ల ఉత్పత్తిని అందిస్తుంది. నేటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న శక్తివంతమైన ట్రాక్టర్లకు పోటీగా దీన్ని రూపొందిస్తున్నారు. దీనిలోని స్పెషాలిటీ ఏంటంటే ఇది పొల్యూషన్ లెస్ మరియు సైలెంట్గా ఆపరేట్ చేయగల కెపాసిటీ కలిగినది. ఈ మెషిన్ వ్యవసాయం యొక్క భవిష్యత్తును మార్చబోతోంది. ఈ మెషిన్ ఇంకా డెవలపింగ్లో ఉంది. ఈ మెషిన్కి పవర్ ఎలక్ట్రిసిటీతో వస్తుందా లేదా సోలార్తో వస్తుందా అనేది ఖచ్చితంగా ఇంకా బయటకు రాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. జాన్ డియర్స్ వ్యవసాయ పరికరాలతో పనిచేసే విధానాన్ని మార్చబోతోంది. ఆటో అగ్రి ఐ సిరీస్. ఈ ఆటోనమస్ ఇంప్లిమెంట్ క్యారియర్ ఆధునిక వ్యవసాయంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. దీని ఎలక్ట్రికల్ డ్రైవ్ ట్రైన్తో నిర్వహణ ఖర్చులు మరియు కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తుంది. పర్యావరణానికి నష్టం కలిగించకుండా కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి నిర్దేశించింది. IC సిరీస్ 2 వేరియంట్లలో వస్తుంది. ICS20E పూర్తిగా ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ను కలిగి ఉంటుంది మరియు ICS20HD లిథియం బ్యాటరీతో నడిచే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ మరియు 6 హార్స్ పవర్ డీజిల్ ఇంజిన్తో కూడా పనిచేస్తుంది. ఈ 2 వేరియంట్స్ కూడా వేరువేరు పనిముట్లతో పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దీనిలోని మిడ్ మౌంట్ CAT 2.3.H PTO మరియు హైడ్రాలిక్స్ అమర్చబడిన కారణంగా ఈ మెషిన్ ఆధునిక రైతుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలంగా తయారు చేయబడింది. కేస్ IH ఆటోనమస్ ట్రాక్టర్. ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యవసాయ భూముల్లో కార్మిక కొరత అనేది ఒక పెద్ద సవాలు. కేస్ IH ఆటోనమస్ ట్రాక్టర్ ఈ సవాళ్లకు సమాధానం ఇస్తుంది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ మెషిన్ మోడర్న్ రేడార్, లైడార్ మరియు కెమెరాల సహాయంతో వ్యవసాయ భూమిని ఖచ్చితత్వంతో నావిగేట్ చేయగలదు. ఇది ఎలాంటి అడ్డంకులైనా గుర్తించగలదు. అడ్డంకులకు అనుగుణంగా భద్రతను నిర్ధారిస్తూ ఒక్క క్షణంలో ఆగిపోతుంది. ట్రాక్టర్ యొక్క ఆన్బోర్డ్ వ్యవస్థ ఆటోమేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. వ్యవసాయ భూముల్లో కదిలేటప్పుడు ఇతర యంత్రాల పనితీరును ఆధారంగా చేసుకుంటూ దాని మార్గాన్ని మార్చుకుంటుంది. తక్కువ శక్తితో మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ నడిచే ఈ ఆధునిక యంత్రాలు
వ్యవసాయ పనితీరును తిరగరాస్తున్నాయి. వ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి రూపొందించబడిన ఈ యంత్రాలు మనకు నిజంగా వ్యవసాయంలో సహాయపడగలుగుతాయా, లేదా ఈ ఆవిష్కరణలతో భవిష్యత్తులో కొత్త సవాళ్లు ఎదురవుతాయా అనేది చూడాలి. దీని గురించి కింద కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ ఫ్యూచర్ టెక్నాలజీ అగ్రికల్చర్ మెషిన్స్పై చేయబడిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ అయిన ELT అటకామా ఎడారిలో నిర్మాణంలో ఉంది. ఈ టెలిస్కోప్ ఎంత పెద్దది, దీని నిర్మాణం తర్వాత మనం విశ్వంలోని గతాన్ని చూడగలుగుతామా అనే దానిపై ఆసక్తికరమైన వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడగలరు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.